ప్రయత్నం మానొద్దు. ప్రార్థనా ప్రయత్నం చేస్తున్న ఒక అద్భుతం జరిగింది, ఆశ్చర్యం జరిగింది. మీరు ఊహించిన రీతిలో ఎప్పుడున్నో మీకు రావాల్సిన అమౌంట్ ఒక్కసారిగా వచ్చేసింది. మీ అప్పులు తీర్చుకోగలిగారు. మీ ముఖంలో ఏముంటుంది చెప్పండి? నవ్వు, ఆనందం కలుగుతుంది. ఈ వాక్య భాగం మీలో నెరవేరాలని ప్రార్థన చేద్దాం. ఈ వాగ్దానం వింటున్నటువంటి ఆత్మీయులారా, ఒక చిన్న కీర్తన పాడుకొని మరలా కొనసాగిద్దాం. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది. హల్లెలూయా, యేసు నన్ను ప్రేమించిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుచున్నది. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది. హల్లెలూయా, యేసు నన్ను ప్రేమించిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుచున్నది. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది. హల్లెలూయా, యేసు నన్ను ప్రేమించిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుచున్నది. దేవుని కనికరము, దేవుని దయ చొప్పున గొప్ప మేలులు పొందిన వారై మీ నోటి నిండా నవ్వుండే విధంగా ఆశ్చర్య అద్భుత కార్యములు ప్రభు ఆయన నా మహిమార్థమే జరిగించి మీ కుటుంబంలో, మీ జీవితాల్లో దుఃఖమును సంతోషంగా మార్చునుగాక. సారా తనకు బిడ్డలు లేరని ఆమెను అందరూ గొడ్రాలని పిలుస్తున్నప్పుడు ఆమె ఎంతో వేదన పడింది, దుఃఖపడింది. వేదంతోనే జీవితాన్ని కొనసాగిస్తుంది. కానీ దేవుడు తను చేసిన వాగ్దానం నెరవేర్చాడు. ఒకరోజు రానే వచ్చింది సమయం. ప్రభు అన్నాడు, నీ దుఃఖం సంతోషంగా మారిపోయే విధంగా ఆయన అద్భుతం చేస్తాన్నాడు. ఆదికాండం 18:14 ఆయన చెప్పినట్టుగా అద్భుతం జరిగింది. ఆ జరిగినప్పుడు ఆమె అంటుంది, దేవుడు నాకు నవ్వు కలుగు చేశాడు. ఆదికాండం 21:6. అప్పుడు సారా, దేవుడు నాకు నవ్వు కలుగు చేశాను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురని. దేవుడు వారికి ఏం కలుగు చేశాట? నవ్వు కలుగు చేశాడు. అంతకుముందు సారమ్మ ఎలా ఉంది? దుఃఖంతో ఉంది, బాధతో ఉంది, వేదంతో ఉంది, విచారంతో ఉంది. కానీ దేవుడు ఆ విచారమును, దుఃఖమును, బాధను తొలగించి ఆమె నోటి నిండా నవ్వుండేలాగా నవ్వు కలుగు చేశాడంట. అంటే సమస్యను తొలగించాడు. ఈరోజు నీకున్న సమస్య, నువ్వు ఎదుర్కొన్న ఈ శోధన, బాధలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, శత్రువుల వల్ల కావచ్చు, రకరకాలైన పరిస్థితులు నీ ముందు ఒక అడ్డు బండలాగా నిలబడి నిన్ను నవ్వనీయకుండా, నీ గుండెల్లో ఆనందం లేకుండా, నీ ముఖంలో సంతోషం లేకుండా, విచారంతో, దుఃఖంతో కృంగిపోయేలా చేస్తూ ఉంటే ఈ మాట పట్టుకొని ప్రార్థన చేయి. ప్రభా, ఈ సమస్యను, ఈ దుఃఖమును తొలగించి సంతోషం కలుగజేయగల గొప్ప దేవ, నీ నామములో ప్రార్థన చేస్తున్నానయ్యా. నా కుటుంబంలో ఉన్న ఈ దుఃఖం సంతోషంగా మార్చండి. మీ నోటి నిండా ప్రభు నవ్వుంచాలని నా ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఈ వాగ్దానం ఎత్తి ఎవరైతే ప్రార్థిస్తున్నారో నీ ప్రజలందరినీ దర్శించుము నాయన. అవును ప్రభా, మా దుఃఖమును ఎరిగిన దేవుడు, మా హృదయ రహస్యాలు ఎరిగినవాడు, ప్రతి ఒక్కరి యొక్క అంతరంగాన్ని ఎరిగినవాడు. బయటికి నవ్వుచుండెను, వాళ్ళ హృదయంలో దుఃఖం ఉండవచ్చు అన్నావు. మనుషుల ముందు నవ్వుతున్నట్టుగా నటిస్తున్నా వాళ్ళ జీవితాలను దుఃఖము, బాధను ఎరిగి ఉన్నావు. వారికి కలిగినటువంటి శ్రమ నుండి వారిని విడిపించండి. వారికి ఉన్న బంధకాలను వారు బయటపడాలి. వారికి కలిగిన అనారోగ్యములను వారిని విడిపించి స్వస్థపరచండి. నీ దయ, నీ కనికరం చొప్పున ప్రార్థిస్తున్న ప్రతి వ్యక్తి నీ హస్తంతో తాకబడిన వారై విడుదల పొంది వారి నోటి నిండా నవ్వుండే విధంగా ఆశ్చర్య అద్భుత కార్యములు మీరు జరిగించబోతున్నారని యేసు నామములో నమ్ముచూ ప్రార్థిస్తున్నాను. ఆ మిరకల్స్ ఇప్పుడే వారి జీవితంలో ప్రారంభమవునుగాక. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించిన